ఈరోజు ప్రజలందరూ ఈ 5 సంవత్సరాలు ఎప్పుడెప్పుడు అని వేచి చూసిన ఎన్నికలు రానే వచ్చాయి. మరి ప్రజలందరూ కూడా ఎప్పుడు లేని పెద్ద స్థాయిలో ఈరోజు దాదాపుగా 6 అవుతున్నా కూడా మరి బూతుల దగ్గర ఇంకా చాలా మంది క్యూలో నిల్చొని ఓటు వేయడానికి ఇంకా వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలు ఎత్తుకొని వచ్చారు, ముసలి వాళ్ళు వచ్చారు, చాలామంది ఈరోజు మహిళలు కూడా బయటికి రావడం జరిగింది. తప్పకుండా ఈ మార్పు ఏదైతే ఉందో అది తప్పకుండా మాకు అనుగుణంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది అంటే దాని అర్థము గతంలో పరిపాలన చేసిన పాలక నచ్చక ఈరోజు చాలామంది కూడా ఒక మార్పు కోరుకుంటున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా అందరూ కూడా కోరుకుంటున్నారని నమ్మకంతో ఈరోజు అందరూ కూడా బయటికి రావడం జరిగింది. నా పిల్లల భవిష్యత్తు బాగుండాలా, నా భవిష్యత్తు బాగుండాలా, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలా, అందరూ బాగుండాలా, అందులో మేము బాగుండాలని అనుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు సైకిల్ గుర్తుకు ఓటు వేయడం జరిగింది. వాళ్ళ భవిష్యత్తును కాపాడుకోవడానికి వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ ఓటు హక్కుని నిర్వహించుకోవడమే కాకుండా 10 మందికి చెప్పి వాళ్ళు ఓటు వేయడమే కాకుండా ఇంకా 10 మందితో 20 మందితో 30 మందితో ఓట్లు వేపించి తప్పకుండా మంచి మెజార్టీ వచ్చేలాగా కేవలం ఆలగడ్డలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈరోజు ఒక మార్పు కోరుకుంటుంది. ఆ మార్పు రిజల్ట్స్ అనేది తొందరలోనే కనపడుతుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. పట్టణంలో మీరందరూ కూడా అందరికీ తెలిసిందే 2 జిల్లాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఆళ్లగడ్డ చాలా కాంప్లికేటెడ్ కాన్స్టిట్యున్సీ అని చెప్పి ఈసీ నిర్ధారణ చేసింది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ గొడవలు జరగచ్చు, లేకపోతే పోలింగ్ అయిపోతున్న దగ్గరలో ఉన్నప్పుడు మరి చాలామంది బయటకు వచ్చి గొడవలు పెట్టుకుంటారని ఒక ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఉంది కాబట్టి మరి ఈరోజు ఒక ఈసీ ఇది కాంప్లికేటెడ్ ఏరియా అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు పోలింగ్ ఎక్కువ శాతం జరిగితే మాకు మేలని నమ్ముతూ గతంలో కూడా నేను ఆ విధంగానే గొడవలు లేకుండా చాలా ప్రశాంతంగా వెళ్ళాలని చెప్పి చూసినాము. ఇప్పుడు కూడా పోలీసులకి 100 to 100% మేము సహకరించడమే కాకుండా మా వాళ్ళు ఎక్కడైనా అగ్రెసివ్గా వెళ్ళినా ఏదైనా ఆవేశంతో వెళ్ళినా కూడా మేము కంట్రోల్ చేస్తామే తప్ప ఎక్కడ కూడా మేము వైలెన్స్కి మేము తావు తీయము. మా సైడ్ నుంచి ఏ ఒక్క గొడవ కూడా తావు తీయకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కానీ ఈరోజు వైసీపీ నాయకులు ఈరోజు రౌడీలుగా గూండాలుగా 5 సంవత్సరాలు పరిపాలన చేసినారు. ఈ 5 సంవత్సరాలు సరిపోనట్టు ఈరోజు కూడా ప్రజలు ఏమనుకుంటారు, పోలింగ్ బూత్ లోపలికి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు బెదిరింపే కార్యక్రమం చేస్తున్నారే తప్ప ఒక్క చిరునవ్వుతో కూడా ఓటర్లను వాళ్ళు స్వాగతించట్లేదు. ఇప్పుడు కూడా భయంతో ఓట్లు వేయించుకోవాలనుకుంటున్నారు వైసీపీ నాయకులు. ఇప్పుడు కూడా ఆళ్లగడ్డలో కూడా ఇప్పటికి రుద్రవరం మండలం హెడ్ క్వార్టర్స్లో గొడవ జరిగింది, దొన్నిపాడులో గొడవ జరిగింది, ఎరుగుడిదిన్నెలో గొడవ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోనే వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు. టౌన్లో గొడవ పెట్టుకోవడానికి ఎరుగుడిది నుంచి మనుషులు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. నేను మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు టైము చెప్తాను చూడండి, టైము 5:10 బాగా గుర్తుపెట్టుకోండి. 5:10కి నేను చెప్తున్నాను. ఇక్కడ ఇప్పటి వరకు టౌన్లో ఎటువంటి గొడవ జరగలేదు. కానీ ఇంకొక గంటలో ఎరుగుడిదిన్న నుంచి మనుషులు దిగినారు. మిగతా చోట్ల అన్ని చోట్ల నుంచి కూడా వైసీపీ నాయకులు రౌడీలు గుండాలు దిగినారు. ఆళ్లగడ్డ పట్టణంలో ఎప్పుడులాగానే పట్టణంలో గొడవ చేయడానికి అన్ని విధాలుగా వాళ్ళు సిద్ధమవుతున్నారు. నేను ఈసీకి కంప్లైంట్ ఇచ్చినాను, ఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చినాను. ఈ 5:10 తర్వాత జరిగిన గొడవలకి వైసీపీ నాయకులు కారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.